డిబేట్ పెడదామా చెప్పండి సార్. నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారి మరణం గురించి నీచంగా రాశారు ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో. మరి వాటి గురించి మనం చర్చలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారిని తిట్టించారు. ముందు పెట్టిన దాని గురించి మాట్లాడండి. పెడదామా సార్? రైట్. బాబు గారు ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ మీద ఫోకస్ ఎందుకు ఎక్కువ అవుతుంది? అది వైసీపీ చేస్తుందా, వైసీపీ స్పాన్సర్డ్ జనాలు సభ్యులకి అలాగే 1980 ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే మెగా ఫ్యామిలీ మీద పడి ఆడవడం అనేది అది మరి పేరు చెప్పరు కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి అది ఉంది. అది వాళ్ళ జీన్స్, జెనెటికల్ ప్రాబ్లం అంటారు దాన్ని. ఏంటంటే వైసీపీ ఎక్కడి నుంచి రాలేదు కదా, పిల్ల కాంగ్రెసే కదా ఇది. సరే మీరు మాట్లాడండి, అది టెక్నికల్ ఇష్యూ. శేఖర్ రెడ్డి గారి ఓకే పీసీఆర్ విల్ అడ్రస్ దట్ అండి. మీరు మాట్లాడండి, మన బాబు గారు మీరు మాట్లాడండి. సో ఇప్పుడు ఏంటంటే వైసీపీకి కొత్తగా వచ్చిన ఇది బుద్ధులేం కాదు. వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే వైసీపీ ఎప్పుడు కళ్ళు చల్లబడతాయంటే రాష్ట్రంలో అహింస ఉండాలి, హింసను ప్రేరేపించాలి, విద్వేషాలు ఉండాలి, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, దౌర్జన్యాలు జరగాలి, దోపిడీలు జరగాలి. ఇవన్నీ జరిగితేనే వాళ్ళు కళ్ళు చల్లబడతాయి. రాష్ట్రం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండడం కానీ, ఆర్థికంగా పురోగతి సాధించడం కానీ, అభివృద్ధిని చూడడం కానీ వీళ్ళకి ఏంటంటే కళ్ళు చాలా నొప్పెడతాయి. సో వాటిని చూసి తట్టుకోలేక, వారలేక ఏదో ఒకటి ప్రేరేపించాలి, ఏదో ఒక హింసని ప్రోత్సహించాలి, లేదంటే కులాల మధ్యన చిచ్చు పెట్టాలి, లేదంటే మెగా ఫ్యామిలీ పడి ఏడిస్తే ఒక అన్రెస్ట్, ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా కుట్రలు చేసుకుంటే పోతారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు సోషల్ మీడియాలో ఎవరో పెడితే వైసీపీకి సంబంధం ఏంటని. స్వయంగా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, మీ మంత్రులు మాట్లాడారు, మీ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటల తర్వాతే కదా పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా అని చెప్పు చూపించింది. అమ్మని లాకారం భాషతో మాట్లాడితే ఏ వ్యక్తి అయినా కూడా ఒక అధినేతను పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏమని మాట్లాడాలి చెప్పండి. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీ జగన్మోహన్ రెడ్డి అంతమంది జనం మధ్యలో పెళ్లి గురించి, వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడితే, వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడితే ఏ వ్యక్తి అయినా ఎలా స్పందిస్తారు చెప్పండి. దానికి తిరిగి సమాధానం చెప్పాలా లేదా చెప్పండి. ఎన్ని రోజులు సహించాలో చెప్పండి. మీకు ఏదైనా అంటే మీరు తెగ ఊడిపడిపోతారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద, పిల్లల మీద, భార్య మీద, ఆడవాళ్ళని కూడా వదలకుండా, చిన్నపిల్లలను కూడా వదలకుండా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడించి మీ అధికారికంగా మీ బోరుగడ్డ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అనేది సభ్య సమాజం చూసింది ఆ రోజు. ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోలేదు? కోడికత్తి విషయంలో మీరు అంత సీన్ చేశారు కదా. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాలకి ఆపరేషన్ చేయడం జరిగింది. 2 భుజాలకి జరగాలి, కాకపోతే ప్రస్తుతం 2 భుజాలకి చేస్తే అది ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక్కడి భుజానికి ఇప్పుడు చేశారు, తర్వాత ఎడం భుజానికి చేస్తారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి కోడికత్తి లేకపోతే ఇంకోటి ఏదో క్రియేట్ చేసిన సీన్ కాదు అది. అభిమానుల మధ్యన ర్యాలీలు జరుగుతున్నప్పుడు, మీటింగులు జరుగుతున్నప్పుడు ఆయనకి మా అభిమానుల వల్ల మేము ఈరోజు బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మేమే ప్రొటెక్షన్ గా ఉండాల్సిన వ్యక్తులవి ఆయనకి ఈ రోజు అనారోగ్య పరిస్థితుల్లో తీసుకొచ్చిన దుస్థితికి మేము ఉన్నాం. సో మేము సిగ్గుపడుతున్నాం, మేము బాధపడుతున్నాం, మా అధినేతకు మేము ఇలా చేసుకున్నాం అని చెప్పి అభిమానంతో. సో అభిమానాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈరోజు తెలుసుకున్నాం. అలాంటి బాధలు మేముంటే మీ నోటుకు వచ్చినట్టు మీరు కోడికత్తికి, పవన్ కళ్యాణ్ గారి భుజం ఆపరేషన్ కి మీరు కోరికలు తీసుకొస్తున్నారంటే మీ తాలూకు అవివేకం ఏంటో చూడండి. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కూడా కోడికత్తితో ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేది మీరు కనుక్కోలేకపోయారు. అంటే దీని తాలూకు తాత్పర్యం ఏంటి? దీనిలో ఉన్న ఆంతర్యం ఏంటి చెప్పండి. దీని వెనక ఎవరున్నారో చెప్పండి. ఇది మీరు క్రియేట్ చేసుకున్న సీన్ కాదా? కోడికత్తి అంటే సార్ ఒకటి చెప్తాను సార్, ఇక్కడ ఏంటంటే కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధమే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ క్యాడర్కి ఉన్న సంబంధం, వీళ్ళ లీడర్కి ఉన్న సంబంధం. ఏంటంటే వీళ్ళు కలిసి ఏం చేసినా కూడా వీళ్ళకే గుండె అవుతుంది తప్పితే మాకేమీ నష్టం లేదు. వీళ్ళు ఏం తీసుకొచ్చినా వీళ్ళకే చుట్టుకుంటుంది, వీళ్ళకే తిరిగి తగులుతుంది. కోడికత్తి అంశాన్ని అంత పెద్ద రచ్చలు చేసి ఎన్ఐఏని కూడా వాళ్ళు డిమాండ్ చేసి ఈరోజు తేల్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి ఎందుకు అటెండ్ అవ్వట్లేదండి ఆ కేసు విషయంలో. అప్పుడంటే ముఖ్యమంత్రి, అప్పుడంటే ఆయనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడేంటి సెక్యూరిటీ ఇష్యూస్ అంటే
పాపం నిన్న కాక మొన్న సీదిరి అప్పలరాజు మంత్రి, మాజీ మంత్రి కొడుకు బైక్ డ్రైవ్ చేస్తూ, ర్యాష్ డ్రైవ్ చేస్తూ ఒక మనిషిని చంపేస్తూ, గొర్రెలు కాపురం చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చిన్నపిల్లడు ఏదో తెలియక చేస్తాడని అంటున్నారు. మరి ఆ రోజు కోడికత్తి సీన్ కూడా అంతే, అదే వయసు కదా, అదే వయసు ఉన్న వ్యక్తి కదా, క్షమించి వదిలేయాల్సింది కదా. 6 ఏళ్ళు పాపం అతన్ని జైల్లో మగ్గించేసి ఆ తల్లిదండ్రులు పాపం వృద్ధాప్యంలో వాళ్ళు ఎంత బాధపడ్డారు. రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్ష కూడా చేశారు వాళ్ళు. వాళ్ళ మీద ఏం కనికరం చూపించలేదు. దీని వెనుక ఏ కుట్ర లేదు, ఏ రాజకీయ కుట్ర లేదని చెప్పి స్వయంగా 6 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఆ వ్యక్తి, కోడికత్తి సీను అనే వ్యక్తి బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనసు కరగలేదు? ఆ పేదవాడిని చూసి, ఆ దళితుని చూసి ఎందుకు మనసు కరగలేదు? వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి సవాల్ కావాలి, హింస కావాలి, దౌర్జన్యాలు కావాలి, ఏదో ఒక అండ్రెస్ట్ క్రియేట్ చేయాలి, అన్సర్టనిటీ క్రియేట్ చేయాలి, దానిలోంచి రాజకీయాన్ని చేసుకోవాలి. నిన్న ముద్రగడ పద్మనాభం గారి విషయంలో అంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందండి? ప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుని అంత్యక్రియలు జరపాలి అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక ఉందా తనంతో ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయకూడదు? ఆ క్యాడర్ని ఎందుకు రెచ్చగొట్టాలి? ఆ కుటుంబాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేయాలి? పాప ఆ క్రాంతి గారు కూతురే కదా సార్. అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఒక రూలు, ముద్రగడ కుటుంబానికి ఒక రూల్ అండి. జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోతే ఆ సమాధి దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా తల్లి వెళ్తుంది, తల్లి వెళ్తుంది, గెంటేసిన చెల్లి వెళ్తుంది. వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు ముద్రగడ కుటుంబంలో ఆ కూతురు మీదకి యాక్సెప్ట్ చేయరండి, చేయనివ్వలేదండి. ఇలా ప్రతి దానికి ఒక్క విషయంలో అండి బాబు గారు వారి కుటుంబమే వద్దన్నది కదా. ఎందుకంటే ఇప్పుడు సరే వైసీపీ చేసే రాజకీయం పక్కన పెట్టండి, అక్కడైతే అధికారిక లాంఛనాన్ని వారి కుటుంబం తిరస్కరించింది, వైసీపీకి సంబంధం లేదు కదా సార్. ఇక్కడ వైసీపీకి సంబంధం లేదని మాకు పొట్టి పడేయకూడదు సార్. నేను అనేది వారి కుటుంబం నుంచి ప్రకటన వచ్చింది, అది గమనించండి. వారి కుటుంబం నుంచి ప్రకటన రాకపోతే నిజంగానే శేఖర్ రెడ్డి కుట్ర చేశాడంటే నేను ఒప్పుకుంటా. ఎవరు ప్రేరేపించారో, చుట్టూ ఉన్న వ్యక్తుల తాలూకు ప్రేరేపణ, వాళ్ళ ప్రభావం, వీళ్ళు ప్రేరేపిస్తారు మనుషుల్ని. ఆ విధంగా ఆర్గనైజ్డ్ గా వీళ్ళు తయారు చేస్తారు, మనుషులు మారుస్తారు. లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు నోటి నుంచి కాపు జాతి కోసం పోరాటం చేసిన వ్యక్తి నుంచి, కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి మనుగడే నాకు ముఖ్యం అని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిని నుంచి ఏకంగా కులాన్ని మార్చుకున్నంత స్థితికి ఎందుకు వచ్చారు ఆయన? వీళ్ళు అలా మారుస్తారు మనుషుల్ని. మత మార్పిడి ఎలా అయితే చేస్తారో ఆ మనిషి తాలూకా మైండ్ మార్పిడి కూడా వీళ్ళు అలాగే చేస్తారు. వీళ్ళు అందులో సిద్ధాస్తులు, ప్రబుద్ధులు. సో వీళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా మీరు అనవసరంగా వైసీపీకి క్రెడిట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు జనాల్ని మార్చేస్తారు, రేపు మార్చేస్తారేమో. వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకండి. మీరు నిజం అనుకుంటాడు ఆయన, శేఖర్ రెడ్డి మేము నిజంగానే మార్చేస్తున్నాం అనుకుంటాడు ఆయన. మార్చడానికి ప్రయత్నిస్తారు. కొంచెం మాట్లాడండి.